మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమ్మించడిన్. నాదౌ పద్య తపఃప్రభావమ అదే నా పూర్వపుణ్యమ్మా. నేనేదేనొక్క కవిత్వ భావమున నిన్నెంతే నివర్ణింప అమ్మా. అమ్మా దైవం ధ్వనించు పద్యముల కమ్మందేనియల్ నింపుచున్. అమ్మా దైవం ధ్వనించు పద్యముల. ఆసక్తులు ఒక్కచోట, అవసరాలు ఒక్కచోట ఉంటే జీవితం ఎంత సంఘర్షణకు లోనవుతుందో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ ఉభయ కవిమిత్రుడైన తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1041వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భయంకరమైన యుద్ధం జరుగుతోంది ఉభయ సైన్యముల మధ్యలా కూడా. రథములును సామజములు తురంగములను రక నెత్రుటేరులనేది తరియ నడచి పోరి రేటును పోటు ఒక్క అలవి మిగలంగ ఉభయ సైన్యముల వారు. ఒక్క అలవి జలగంగ ఉభయ సైన్యముల వారు. ఏటు వ్రేటు పోటు, ఈ భావాలు చూడండి. ఈ మాటలు ఎక్కడా సంస్కృతానికి ధాటిలో దీటులో తేడా రాకుండా మంచి దీటుగా నిలబడి ప్రయోగించిన పదాలు. అందుకే ఎర్రాప్రగడ నన్నయ్య గురించి తిక్కన గురించి ఒక మాట అంటాడు. నృసింహ పురాణం మొదట్లో చెబుతాడు ఆ మాట. ఈ ఉభయ కవులకి వారధి లాంటివాడు వారధిగా మారాడు కదా ఎర్రాప్రగడ మహానుభావుడు శంభుదాసుడు. ఆయన నృసింహ పురాణం కావ్యం ప్రారంభిస్తూ నన్నయ్య తిక్కరలకి కృతజ్ఞతలు చెబుతాడు. తెలుగు జాతికి మీరు మహోపకారం చేశారని. భాసుర భారతార్థముల భంగుల నిక్క మెరుంగనేరమిన్ గాసట బీసటే జదివి గాథలు దమ్ము తెలుగు వారికిన్. భాసుర భారతార్థముల భంగుల నిక్క మెరుంగనేరమిన్ గాసట బీసటే జదివి గాథలు ద్రవ్వు తెలుగు వారికిన్. వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లము చేసినట్టి అబ్జాసన కల్పులందలతును ఆద్యుల నన్నయ తిక్కనార్యులన్. అబ్జాసన కల్పులందలతును ఆద్యుల నన్నయ తిక్కనార్యులన్. ఏదో అంతవరకు మహాభారతం తెలుగులోకి వచ్చే వరకు మనకున్న కావ్య సంపద ఏమిటి? గాసట బేసటే. ఏదో పల్లెటూళ్ళలో చెప్పుకునే కథలు, వాటి మీద ఎవరైనా సరదా కలుగుకున్న పద్యాలు, అవి ఏదో వాళ్ళు వీళ్ళు పాడుకుంటూ ఉండడం, రాత్రిపూట కాలక్షేపానికి కొందరు, లేకపోతే ఏదో అటు ఇటు తిరిగేవాళ్ళు కొందరు పాడుకోవడం, అవే మహాకావ్యాలుగా సంతృప్తి చెందడం. ఇటువంటి మహాభారతం లాంటి కావ్యాలు భారతంలో సంస్కృతంలో ఉండే మూల కథల ఆధారంగా తెలుగులోకి స్వతంత్ర కావ్యాలుగా వచ్చి ఉండకపోతే చెప్పుకోదగిన సాహిత్యం ఏముంది గనక. అందుకని గాసట బేసటే అన్నాడు. ఏదో కథలో కాకరకాయలు చెప్పుకునేటువంటి వాళ్ళకి మాకింత పరమార్థం కలిగించారు మహావ్యాసముని ప్రణీత పరమార్థం. అందుకని
అనువాద కావ్యాలు కావు ఇవి. పరమార్థాన్ని అనువాదం చేశారు వాళ్ళు, ఒట్టి అర్థాలను కాదు, ప్రతిపదార్థాలు చెప్పలేదు. తెలియకుండా మాట్లాడద్దు. 1700 శ్లోకాలు వ్యాసభారతం ఉంటే 21,697 పద్య గద్యాలలో మాత్రమే ఈ రచన సాగింది అంటే ఎంత వదిలేశారు. అలానే వదిలేశారని తగ్గించారని వీళ్ళది ఎంతో చేర్చారు కూడా. వ్యాసభారతంలోనే ఎన్నో విషయాలు వీళ్ళు చేర్చారు. మనం అమూలకం అని చెప్పుకుంటూనే ఉన్నాం. ఎక్కడ ఔచిత్యం దెబ్బతినకుండా చూశారు మళ్ళీ చేర్చడంలో కూడా. మూలానికి మనం ఏం చేర్చి మాట్లాడినా దాని ఔచిత్యాన్ని పెంచే విధంగా ఉండాలి, దాని శోభని పెంచే విధంగా ఉండాలి. మీరు రామాయణ భారతాల విషయంలో ఏదైనా జనంలో వాడుకుని ఉండే కథని పెట్టినా పర్వాలేదు, పెట్టచ్చు, కానీ దాని శోభని పెంచాలి. అంతేగాని మంచివాళ్ళని చెడ్డవాళ్ళని చేసేసి చెడ్డవాళ్ళని మంచివాళ్ళని చేసేసి మొత్తం తారుమారు తక్రమారు చేసేయకూడదు. ఇది ఎప్పుడు సాధ్యం అంటే నిష్కల్మషమైన చిత్తం ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అలాంటి శోభన పెంచే కల్పన ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. నేను ఈవేళ మీకు వాగ్దానం చేస్తున్నా. తమిళ భారతంలో ఉంది ఒక భావన, అద్భుతమైన భావన. దుశ్శాసనుడు చనిపోయినప్పుడు దుర్యోధనుడి శోకం కర్ణపర్వంలో వస్తుందిగా. ముందు దుశ్శాసనుడు గుండె పగిలి పగలగొట్టి నెత్తురు తాగినప్పుడు దుర్యోధనుడి యొక్క శోకాన్ని తమిళ కవి భారతంలో వర్ణిస్తాడు. తమిళ భారతం కల్పనే కావచ్చు, అద్భుతంగా ఉంటుంది. మీకు ఊరించి వదిలిపెడుతున్నా. నిజంగా మనం కూడా అయ్యో అంటాం వెంటనే. ఏమి అన్నాడరా దుర్యోధనుడు, ఈ మాట మరొకడు అంటాడా? ఇంత సోదర ప్రేమ ఎవరికైనా ఉంటుందా అనుకుంటాం మనం. అది పాత్రల ఔన్నత్యాన్ని కాపాడుతూనే అసలు గ్రంథానికి తేడా రాకుండా చూసుకుంటూ ఉంటే కాస్త కొత్త కథలు ఏమీ ఇబ్బంది పెట్టవు. ముఖ్యంగా మరొకటి కూడా మనం గ్రహించాలి. వాల్మీకి రామాయణంలో కానీ వ్యాసభారతంలో కానీ పోనీ కవిత్రయ భారతంలో కానీ ఉన్నంత మాత్రం అది ఖచ్చితంగా జరిగిందనడానికి కూడా లేదు. ఇప్పుడు ఏది ప్రమాణము అంటే మూల గ్రంథం అది కాబట్టి అది ప్రమాణం అని మనం వాదించుకుంటున్నాం. కానీ అందులో కూడా ఇప్పుడు రామాయణం కావ్యంగా కవి రాసేటప్పుడు కొన్ని జనంలో ఉండే కథలు తీసుకుని గ్రంథస్థం చేస్తాడు సహజంగానే. ఇప్పుడు తర్వాత ఖండకావ్యాలు ఎన్నో వచ్చాయి. జాషువా గారు రాశారు, కరుణశ్రీ గారు రాశారు, ఎంతోమంది. అదొక యుగం, ఖండకావ్య యుగం అని చెప్పొచ్చు. విశ్వనాథ్ గారు ఎన్నో రకాల ఖండికలు రాసి ఖండ కవితా సంపుడు, పద్య కవితా సంపుడు కింద వేశారు. అందులో కొన్ని పాత్రల గురించి వారు రాసిన భావాలన్నీ మూల భారతాల్లో ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత అవి తప్పు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ మాటకు వస్తే మూల భారతం మూల రామాయణంలో కూడా ఉన్నవన్నీ ఖచ్చితంగా జరిగాయనడానికి లేదు. ప్రతిదానికి ఆధారాలు ఎవరు చూపిస్తారు? ఆ కాలపు రచనా విధానాన్ని బట్టి వాళ్ళు కొన్ని భావిస్తారు, కొన్ని జనం వాడుకలో ఉన్నవి తీసుకొచ్చి అందులో పెడతారు, కొన్ని సొంత భావాలు పెడతారు. ఇది ఎప్పుడూ జరుగుతుంది. ఎందుకంటే రామాయణాన్ని కావ్య దృష్టితో చూడాలి, భారతాన్ని ఇతిహాసం చరిత్ర దృష్టితో చూడాలి, భాగవతాన్ని పురాణ దృష్టితో చూడాలి. దేన్ని ఏ దృష్టితో చూడాలో అత్తగారిని అత్తగారిలాగా చూడాలి, భార్యని భార్యలాగా చూడాలి, తల్లిని తల్లిలాగా చూడాలి. అన్నీ కలిపి కొట్టరా కావేటి రంగా అంటే అలాగా. అంచేత రసజ్ఞ దృష్టి కలిగిన దృష్టి చాలా ముఖ్యం, రసజ్ఞత చాలా ముఖ్యం. అప్పుడు ఉంటే మనకి ఊరికి ఇది జరిగిందా ఇది జరగలేదా అని పెద్ద గొడవల్లోకి పోం. ఇప్పుడు ఇలాంటి భావన తీసుకురాకపోతే పోటు రేటును పోటు ఒక్క అలవి జలగంగా అనకపోతే తెలుగు పద్యం దీప్తి ఏమిటండి? ఇంత చిన్న పద్యం ఎందుకు ఎంచుకుని మీకు చెబుతున్న తిక్కన గారి యొక్క ధాటి. అలాగా భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే కౌరవపక్షంలో సైనికులు అనుకుంటున్నారు, యుద్ధంలో పాల్గొన్న వీరుల మనోభావాలు కూడా గ్రహించి చెప్పగలిగిన దివ్య దృష్టి ఇచ్చాడు కాబట్టి అది కూడా చెబుతున్నాడు. దానివల్ల ఈ ఘట్టం మరింత రక్తి కడుతుంది చెప్పే విధానం. సాధారణంగా ఎవరైనా జరిగిన కథ చెప్పేవాళ్ళు తాము చూసింది చెబుతారు కానీ వాళ్ళ మనస్సుల్లో ఏముందో చెప్పలేరు. ఈయనకి మనస్సులో ఉండేది కూడా చెప్పేటువంటి శక్తి ఇచ్చాడు. ఎందుకంటే మనస్సులో ఉండేదానికేనో జరిగేదానికి పెద్ద తేడా లేదు. జరిగేదాన్ని దృశ్యం అన్నారు, మనస్సులో ఉండేదాన్ని స్వప్నం అన్నారు. ఈ దృశ్యం కూడా స్వప్నమే అన్నారు శంకరాచార్య. ఏ దృశ్యం తన నశ్యం అని. నశ్యం అంటే నశించిపోతుంది అని కాదు, మనకు కనపడదు అని అర్థం. ఇంతవరకు కనపడింది ఇక ముందు కనపడదు. అంచేది మనసులో ఉన్నదానికి జరిగేదానికి పెద్ద తేడా ఏం లేదు. మనసులో ఉన్నది వేళ కాకపోతే రేపు జరుగుతుంది. అందుకని ఆ మనోభావాలు కూడా గ్రహిస్తే ఒక విచిత్రమైన విషయం, పాండవుల జయం కోరుకుంటున్నట్టు కౌరవ సైనికులు. ఎందుకని? ధృతరాష్ట్రుండును పుత్రులు అతిలోభమునం ప్రజాక్షయము చేసిరి. ధృతరాష్ట్రుండును పుత్రులు అతిలోభమునం ప్రజాక్షయము చేసిరి. ధర్మతనూజు గెలువవచ్చునే మతిలేరైరింక వేరుమ ఇంక నేల మాటలు మనకున్, మతిలేరైరింక నేటి మాటలు మనకున్. కౌరవ సైనికులే పాండవుల జయాన్ని కోరుకుంటున్నారట. మరి కోరుకోరా ఇంత జరిగిన తర్వాత? ధృతరాష్ట్రును పుత్రుడు అతిలోభమనం ప్రజాక్షయము చేసిరి.
ఈ ధృతరాష్ట్రుడు వీడు కొడుకు కలిసి తమ స్వార్థం కోసం నాశనం చేసి పారేశారు. అతి లోభం, ఈ మాట గమనించండి. అతి కామాత్ దశగ్రీవో అతి లోభాత్సు యోధనః అతి దానాత్ హతఃకర్ణః అతి సర్వత్ర వర్జయేత్. అతి సర్వత్ర వర్జయేత్ మనలో చాలామంది వాడతాం, కానీ పూర్తి శ్లోకం చాలామందికి తెలియదు. ఇది పూర్తి శ్లోకం. అతి కామాత్ దశగ్రీవో, కామవాంఛలు ఉండొచ్చు, అతిగా ఉండడం వల్లే రావణాసురుడు నాశనం అయ్యాడు. అతి లోభాత్సు యోధనః, స్వార్థం ఉండొచ్చు, మరి ఇంక ప్రపంచంలో ఇంకెవడో మిగలద్దు నేను ఒక్కడే అంటే అలాగా, దానివల్లనే దుర్యోధనుడు నాశనం అయ్యాడు. అతి దానాత్ హతఃకర్ణః, దానం ఇయ్యొచ్చు, మళ్ళీ ప్రాణాన్ని కాపాడే కవచకుండాలు దానం ఇచ్చేస్తానంటే అలాగా, తాను ఏ పక్షాన పోరాడుతున్నాడో ఆ పక్షానికి ప్రతివీరులైన పాండవుల్లో నలుగురిని నేను దొరికినా సరే చంపను అని అత్యౌదార్యంతో ఇచ్చాడు కర్ణుడు. అందుకని ఆయనకి దాతగా పేరు వచ్చింది. వస్తువులు దానం ఇవ్వడం వల్ల కాదు, ఈ దానం వల్ల. ఇది ఒక రకంగా త్యాగం అని చెప్పాలి దానం కంటే. అందుకని ఈ అతి దానం అనేది అంటే తన్ను మరిచినటువంటి ఏదో మొదలు చెడ్డ బేరము అంటారు, అది చేయడం వల్ల ఆయనకు దాతగా పేరు వస్తే రావచ్చు, కానీ దానివల్ల ఆయన జీవితం దెబ్బతింది. అలాగా ఇవి మనకి ఎందుకు ఇచ్చారంటే మంచి చెడ్డలు నిమిత్తం లేకుండా ఇది గ్రహించుకోండి మీరు. లోభం ఉండొచ్చు, దానగుణం ఉంది, సరే మంచి గుణమే, కానీ అతి పనికిరాదు. కొన్ని సంవత్సరాలు మనం చూస్తే దానాల వల్ల పేదవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని కొంతమంది, లేకపోలేదు. అతి దానం దుబారా ఖర్చుల వల్ల చాలామంది అయిపోయారు. ఆ దానం ఏమవుతుందంటే కొంతకాలం చేశాక జమీందారీ వంశాలు కొన్ని ఉంటాయి, అవి తర్వాత ఆ జమీందారీలన్నీ ప్రభుత్వం వాళ్ళు లాక్కున్నారు, వీళ్ళు మామూలు వాళ్ళు అయిపోయారు. మామూలు వాళ్ళు అయ్యాక కూడా ఇదివరకు జమీందారీలుగా ఉన్నప్పుడు దానాలు కొనసాగించారు. దీన్నే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు ఆంగ్లంలో. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణ.